హాయ్ ఫ్రెండ్స్, నేను పిల్లి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. మనం సింగరాయకొండ రోడ్లో సింగరాయకొండ బైపాస్ ఇక్కడే ఉంది. సింగరాయకొండ రోడ్లో ఉన్న ఓగురు కాడ ఉన్నాము. ఇక్కడ బొప్పస్కాయ తోట. ఈ తోట విత్తనాలు ఎప్పుడు వేస్తారు, ఆ చెట్టు ఎప్పుడు మొలుస్తుంది, ఎన్ని నెలలకు ఎక్కువ వస్తుంది, ఎగుబడి ఎట్టా ఉంది, ఏమేమి మందులు వాడతారు, మొత్తం మన సీతమ్మ తోట యజమానురాలు సీతమ్మ ఉంది, కనుక్కొని మాట్లాడుకుందాం. ఏమ్మా, ఈ కాయలు అన్నీ బాగా పురుగు పట్టుంది కాయకి. మందులు ఇట్లా వర్షాలు కట్ట ఉంటాయి అయ్యా, వర్షాలు కట్టి ఉంటాయి. ఈ ఎన్ని ఎకరాలు ఉంది తోట అంతా? ఒక ఎకరా. ఎకరాకి ఎన్ని చెట్లు పడతాయి? ఒక 300 చెట్లు పడతాయి. 300 చెట్లు పడతాయి. 300 చెట్లు పడితే రండి, పెట్టుబడి ఎంత ఉంటుంది కనీసం? పెట్టుబడి వచ్చేసి ఒక ఎట్లేదన్నా 300 చెట్లకు వచ్చేసి పెట్టుబడి ఒక 40,000 ఆ ప్రాంతం ఉండొచ్చు. 40,000 ఉంటుంది. 40,000 ఉంటే వీటికి మందులకి వాటికి మొత్తం 40,000 పెట్టుబడి. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి ప్రకాశం డిస్టిక్లో. కాయలు మొత్తం బాగా డ్యామేజ్ అయినాయి, బాగా మంగు వచ్చింది కాయ కూడా. చూద్దామండి. కాయ కూడా బాగా మంగు వచ్చింది. కాయ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఆ చెట్లు కూడా బాగా వాడిపోయినట్టు కనపడుతున్నాయి. ముందుగా అమ్మా, చెట్లు మొత్తం బాగా కాయలు మొత్తం డ్యామేజ్ అయినాయి బాగా. ఈ తోటలో ఇప్పటికి ఎగుబడి చేసారమ్మా? ఎవరికైనా అమ్మారా కాయలు? కాయలు ఒక 20,000కు అమ్మారంట. కాయలు ఇంకా రావాలి, చూద్దాం. తీసుకెళ్ళండి. కాయ టేస్ట్ కూడా బాగుంది. పొలాలు ఎంత కష్టపడేసి నా తోట ఆసాములకి లాసే. వర్షానికి ఎండకి వానకి కరెక్ట్గా పడి కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే ఇట్లాగే వర్షాలు పడి మొత్తం ఏడాది ధ్వంసం అయిపోయి అందరికి లాసే. వాళ్ళకి లాసు, పెట్టుబడి లాసు, అంతా లాసే. సీతమ్మ పాపం బాధపడుతూ చెప్పింది. వేసిన పెద్దగా దిగుబడి ఏమి చేయలేదంట, పెద్దగా అమ్మలేదంట. పాపం కాయలు మొత్తం వర్షానికి డ్యామేజ్ అయిపోయి డాగులు వచ్చేసినాయి. ఈ విధంగా పాపం అంతా లాసే. ఈ సంవత్సరం మీకు ఆదాయమా లాస్ అమ్మా? మాకు ఆదాయం వచ్చినా లాస్ వచ్చిన ఏటా వేసేది. ఈ సంవత్సరం ఇట్లా బాగా కాయ ఎంత దీని మీద మేము దీని మీద బతికేవాళ్ళమే. నష్టం వచ్చినా లాభం వచ్చినా వేసేది ఏటా. ఈ సంవత్సరం లాసేగా? లాసే. ఎంత వచ్చి ఉండదు మహా అంటే? ఒక 50,000 దాకా వచ్చి ఉంటుంది. ఓకే, ఎకరాగా 50,000 వచ్చిందంటే ఇంకా 10-15 ఎకరాలు వేసి ఇంకా ఏమాత్రం లాస్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. పాపం రైతులు ఎంతో కష్టపడి వర్షం అనగా ఎండనగా వాగనగా పొలాలు వేస్తున్నా కానీ ఇట్లా లాస్ వస్తుంది. అని అక్కడ పెట్టచ్చు.